హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను డిఫరెంట్ స్టైల్లో ఒక రైస్ అనేది చేసినాను. అది వచ్చేసి గోంగూర రైస్. గోంగూర రైస్ మనము వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మనకు ఐరన్ అనేది బాగా లభిస్తుంది. ఈ గోంగూర రైస్ సేమ్ మనం బగారా రైస్ నేను ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేసినాను. గోంగూర రైస్ సేమ్ బగారా రైస్ టైపే. ఇందులో మనం గోంగూర అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాము. మనం యాజ్ ఇట్ ఈజ్గా బగారా రైస్ అంటే మేమైతే తిరువాతన్నం అంటాము. తిరువాతన్నం మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చేసుకుంటామో అలా ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకొని ఆయిల్లో మనము చెక్క లవంగం మన ఆప్షన్, అది కొంతమంది మసాలా ఎక్కువ తినరు కదా, ఘాట్ అనిపిస్తే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనము చెక్క లవంగం వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం దాంట్లో ఆనియన్స్ వేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు ఆరోమా అనేది సూపర్గా ఉండి రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీకైనా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసుకుంటే ఆరోమా సూపర్గా ఉంటుంది. తర్వాత మనము టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు ఇందులో ఆయిల్లో వేసి మనము వేయించడం వల్ల బాగా వేగి టమాటా యొక్క ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసుకోవాలి. నేను కూడా ఈ ధనియాలు కూడా మనము అప్పటికప్పుడు వేయించుకొని మనము పౌడర్ చేసుకుంటేనే ఫ్రెష్గా ఆరోమా కూడా మంచిగా వస్తుంది. ఇంకా గోంగూర మొత్తము ఇలా బాగా మనము ఉడకనివ్వాలి. ధనియాల పొడి అయితే మెత్తగా వేసుకోకుండా ఇలా కచ్చా పచ్చగా దంచుకొని మనం వేసుకుంటే కనుక మనం తినేటప్పుడు రైస్ తినేటప్పుడు పంట కింద ఆ ధనియాలు ఒక పౌడర్ పడేసి మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. మనము టమోటాలని వాటర్ వేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు రైస్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. మనమైతే రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, లేకుంటే 1.5 గ్లాస్ అయినా తీసుకోవచ్చు మనకు కొద్దిగా పొడిగా కావాలి అనుకుంటే. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని బాగా ఉడికిన తర్వాత రైస్ వేసేసుకొని రైస్ ఉడకనిచ్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.